హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పిఎన్ బోస్ 171వ జయంతి స్మరణ. ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. ఇక వినండి. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పిఎన్ బోస్ 171వ జయంతి స్మరణ మే 12, 2026 సందర్భంలో. ఇక వినండి. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక భూగర్భ శాస్త్రవేత్త, విద్యావేత్త, పారిశ్రామికవేత్త, సంస్కర్త, కానీ అన్నింటికంటే మించి ఒక దేశభక్తుడు. భారతదేశ శాస్త్రీయ పారిశ్రామిక పురోగతి పట్ల ఆయనకున్న అంకితభావం దేశానికి ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అందించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐలో గ్రేడెడ్ ఆఫీసర్ పదవిని నిర్వహించిన తొలి భారతీయుడు పిఎన్ బోస్ గారు. వారి 171వ జయంతి సందర్భంగా భారతదేశపు సొంత పారిశ్రామిక విప్లవానికి దారి తీసిన కృషి చేసిన ఆ మహనీయుణ్ణి మనం స్మరించుకుందాం. పిఎన్ బోస్, పరమధనాథ బోస్ భారతీయ పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన గొప్ప భూ విజ్ఞాన శాస్త్రవేత్త, జియాలజిస్ట్ అంటాం. బ్రిటిష్ విశ్వవిద్యాలయం, అదే లండన్ యూనివర్సిటీ నుండి సైన్స్లో పట్టా పొందిన మొదటి భారతీయుడు ఆయన. భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని బలంగా నమ్మిన ఆయన రాంచీలో దేశంలోనే మొదటి సబ్బుల కర్మాగారాన్ని స్థాపించడంలో తోడ్పడ్డారు. బెంగాల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, నేటి జాదవ్పూర్ యూనివర్సిటీ అది, దాని స్థాపనలో కీలక పాత్ర పోషించి దానికి మొదటి గౌరవ ప్రిన్సిపాల్గా పనిచేశారు ఆయన. ఆయన చేసిన కీలక ఆవిష్కరణలు మరి కృషి గురించి ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా గోరు మహిసాని ఆ కొండల్లో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలను ఆయన కనుగొన్నారు. ఈ విషయంపై ఆయన జేఎన్ టాటాకు 1904లో ఒక లేఖ రాశారు. ఇదే జంషెడ్పూర్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో ఏర్పాటుకు దారితీసింది. స్వదేశీ ఉద్యమ ప్రతిపాదకుడుగా రాంచీలో భారతదేశపు మొట్టమొదటి సబ్బుల కర్మాగార స్థాపనకు, అలాగే నేడు జాదవ్పూర్ విశ్వవిద్యాలయంగా పిలువబడుతున్న బెంగాల్ టెక్నికల్ యూనివర్సిటీ స్థాపనకు కూడా ఆయనే బాధ్యత వహించారు. శ్రీ పరమధనాథ్ బోస్ మయూర్భంజ్ రాష్ట్రంలోని గోరు మహిసాని కొండల్లో ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయని అతడు చేసిన ప్రతిపాదనను మొదట జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అప్పటి బ్రిటిష్ శాస్త్రజ్ఞులు హాస్యాస్పదమని కొట్టిపారేశారు. కానీ పిఎన్ బోస్ తన భూ విజ్ఞాన శాస్త్ర విజ్ఞానం మీద ఉన్న అచంచల విశ్వాసం మయూర్భంజ్ రాష్ట్రంలోని గోరు మహిసాని కొండల్లో ఇనుప ఖనిజం నిక్షేపాలను కనుగొనడంలో విజయం సాధించారు. ఆయన మే 12, 1855 సంవత్సరం, అంటే 171 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలోని గైపూర్ అనే మారుమూల గ్రామంలో జన్మించాడు. అతను లండన్ విశ్వవిద్యాలయం నుండి 1878లో రాయల్ స్కూల్ ఆఫ్ మైన్స్ నుండి ఉత్తీర్ణుడయ్యాడు. బోస్ తన క్రెడిట్లో అనేక ప్రథమాలను కలిగి ఉన్నాడు. అతడు బ్రిటిష్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్లో మొదటి భారతీయ గ్రాడ్యుయేట్. అతను అస్సాంలో పెట్రోలియం కనుగొన్న మొదటి భూగర్భ శాస్త్రవేత్త ఆయన. భారతదేశంలో సబ్బు కర్మాగారం యొక్క మొదటి స్థాపన మరియు పెట్రోలాజికల్ పనికి సహాయకారిగా సూక్ష్మ విభాగాలని మైక్రోస్కోపిక్ పరీక్షించే పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి మార్గదర్శకుడు కూడా పిఎన్ బోసే. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో బోస్ కార్యకలాపాలను మనం గమనిస్తే, ప్రమథనాథ్ బోస్ 1880
మే 13న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చేరారు. ఆయన జియోలాజికల్ సర్వేలో క్షేత్ర సర్వే చేస్తూ తన పనిని ప్రారంభించారు. ఆయన తాను చేసిన విలువైన ఆవిష్కరణలతో పాటు తరచుగా ఉపయోగకరమైన నూతన ఆవిష్కరణలు కూడా చేసేవారు. ఆయన తనకు లభించే బొగ్గు యొక్క కోకింగ్ శక్తితో తరచుగా ప్రయోగాలు చేసేవారు. ఆయన సేవాకాలంలో ఆయన మధ్య భారతదేశంలోని రేవా రాష్ట్రంలో ఉన్న నర్మదా లోయలో సర్వేలు నిర్వహించారు. ఆయన డార్జిలింగ్ జిల్లా ఉత్తర భాగంలో లోహ ఖనిజ సూచనలను పరిశీలించారు. ఆయన ఆ ప్రాంతంలో భూగర్భ శాస్త్ర పరిశోధన చేస్తున్నప్పుడు దిగువ బర్మాలో అనేకసార్లు పర్యటించారు. బోసుకు ముందు ఆ ప్రాంతం చాలా వరకు దుర్గమంగా ఉండేది. అక్కడ కేవలం కొన్ని అటవీ మార్గాలు మాత్రమే ఉండేవి. నర్మదా ప్రాంతంలో ట్రాకైడ్ ఉనికిని దాన్ని నివేదించిన మొదటి వ్యక్తి అతనే. ఆయన గురు మహిషిని మరియు మయూర్భంజ్ సంస్థలో ఇనుప ఖనిజాలను కనుగొనడంలో టాటా ఐరన్ వర్క్స్ స్థాపనకు దారితీసింది. భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి క్రమాలను పరస్పరం పోల్చడానికి లమేటా మరియు బాగ్ పొరల ఉనికిని ఆయన నివేదించారు. బస్తర్ రాష్ట్రంలోని అధిక భాగంతో సహా మాండ్లా జిల్లాలోని భౌగోళిక పటంలో ఉన్న ఖాళీలను పూరించారు. టీండారియాకు తూర్పున ఉన్న బొగ్గు నిక్షేపాలను పరిశీలించి బొగ్గు నిక్షేపాలను గుర్తించడంలో చాలా విజయం సాధించాడు. ఆ తర్వాత అతని పర్యవేక్షణలో వాటిని తవ్వారు. నర్మదా లోయలోని మండలేశ్వర్ చుట్టూ ఉన్న విభిన్న అగ్నిపర్వత కేంద్రాలను గుర్తించిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన అస్సాం ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నాడు. అతను జబల్పూర్ మరియు గోసల్పూర్ జిల్లాలో మాంగనీస్ నిక్షేపాలు, డార్జిలింగ్లో బొగ్గు, సిక్కింలో రాగి, అలాగనే అస్సాంలో పెట్రోలియం ఉన్నట్లు కూడా ఆయనే పరిశోధించి నివేదించారు. అతను ఖాసిమార్ లోయలో పెట్రోలియం నిక్షేపాలను కనుగొన్నాడు. పెట్రోలాజికల్ పనికి సహాయంగా మైక్రో సెక్షన్ల అధ్యయనాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రవేశపెట్టి ప్రోగ్రెస్ రిపోర్టుల్లో మైక్రో సెక్షన్ల వివరాలను అందించిన మొదటి వ్యక్తి ఈయనే పిఎన్ బోసే. ఆయన జియోలాజికల్ సర్వే ప్రచురణలకు ఒక స్వీయ చరిత్రను మరియు 13 పత్రాలను అందించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసిన కాలంలో పిఎన్ బోస్ తన నివేదికల్లో చేసిన అద్భుతమైన మరియు పొదుపైన పనికి డైరెక్టర్ విలియం కింగ్ చేత పదే పదే ప్రశంసించబడ్డారు. అతను ఆగస్టు 1887లో డిప్యూటీ సూపరింటెండెంట్ సెకండ్ గ్రేడ్గా పదోన్నతి పొందారు. అలాగనే జూలై 18, 1893 నుండి మే 15, 1895 వరకు అఫిషియేటింగ్ సూపరింటెండెంట్గా పనిచేశారు. అతను 2 సంవత్సరాలు సెలవు తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఈ హిస్టరీ ఆఫ్ హిందూ సివిలైజేషన్ అండర్ బ్రిటిష్ రూల్ అనే తన రచనను ప్రచురించారు. అతను 1897లో తిరిగి వచ్చారు. ఇక 1901 నుండి 1903 వరకు జియోలాజికల్ సర్వేకు ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్న సంబంధం ద్వారా అతను ఆ కళాశాలలోని జియోలాజికల్ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అతను 23 సంవత్సరాలు జియోలాజికల్ సర్వేలో పనిచేశారు. 1903లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివక్షాపూరిత విధానాల కారణంగా ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. శ్రీ ప్రబంధనాథ్ బోస్ పనిచేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐలో ప్రత్యేక హోదా పొందిన మొదటి భారతీయుడు కూడా అతడే. సైన్స్ ప్రేమించే వ్యక్తిగా అతడు దేశంలో సాంకేతిక విద్య యొక్క అవసరాన్ని కూడా మొదటిసారిగా గుర్తించిన మహానుభావుడు ఆయనే. అతని ప్రయత్నాలను బెంగాల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉత్ప్రేరకపరిచింది. ఇది నేడు జాదవ్పూర్ విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. మయూర్భంజ్ రాష్ట్రంలోని గోరు మహిసాని కొండల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలను కనుగొనటం అతని జీవితంలో అత్యంత అద్భుతమైన విజయం. దాని ఆవిష్కరణతోనే పిఎన్ బోస్ ఫిబ్రవరి 24, 1904న జేఆర్డి టాటాకి ఒక లేఖ రాశారు. ఇది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని స్థాపించడానికి దారితీసింది. బోస్ యొక్క కార్యకలాపాలను పరిశీలిస్తే
అతను ఒక జియాలజిస్ట్ మాత్రమే కాదు, ఒక దూరదృష్టి గల సైంటిస్ట్. అలాగనే స్టీల్ ప్లాంట్ మరియు జంషెడ్పూర్ నగరం అంతా దివంగత పిఎన్ బోస్కి సంబంధించిందిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ ప్రబంధనాథ్ బోస్ గారు 27 ఏప్రిల్ 1934, అప్పటికి ఆయన వయసు 79 సంవత్సరాలు. అప్పుడు కలకత్తా బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియాలో మరణించారు ఆయన. ఈ గొప్ప భారతీయ భూ విజ్ఞాన శాస్త్రవేత్తకు ఆయన చేసిన సేవలకు నివాళులు అర్పించేందుకు మరి ఆయన 171వ జయంతి సందర్భంగా టాటా నగరంలో ప్రతి సంవత్సరం ఒక ఉత్సవంగా నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన పిఎన్ బోస్ 171వ జయంతి స్మరణ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.